ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. దళిత మహిళపై దాడికి తెగబడ్డారు. తన భర్త ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్కు దళిత మహిళ ప్రమీణారాణి సోదరుడితో కలిసి గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళింది. సుబ్రహ్మణ్యం తన తరపున జనసేన నేతలైన కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి తొలుత రాణి సోదరుడిపై సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. ఈ దాడిని ప్రమీళ తన సెల్ ఫోన్తో చిత్రీకరించింది. అయితే సుబ్రహ్మణ్యం తరపున వచ్చిన జనసేన నేతలు రెచ్చిపోయి రాణిపై అటాక్ చేశారు. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ రాణిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు రాణి గొల్లపోలు పిఎస్లో ఫిర్యాదు చేసింది. నన్ను కింద పాడేసి బట్టలు చింపేసి చాలా దారుణంగా పిడుగుద్దులు గుద్దేసి ఇదిగోండి గాయాలు. సో నన్ను కొట్టేసి నా మెడలో ఉన్న చైన్ కూడా లాగేసి నన్ను పాడేసి కొట్టడం జరిగింది. ఒక లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి, ఒక ఎస్సీ మాల అని చెప్పేసి నన్ను కింద పాడేసి ఇంత దారుణంగా నన్ను ట్రీట్ చేశారండి. మేము చేసిన నేరం ఏంటో కూడా నాకు తెలీదు. నేను జస్ట్ మా హస్బెండ్తో వచ్చాను అంతే, తోడుగా వచ్చాను, నేను మా తమ్ముడు వచ్చామండి. సో మీరు ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పేసి మా పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేశారు. వాళ్ళ నలుగురిని సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం అన్న అతను తీసుకొచ్చారండి. మేము అక్కడ ఉండగానే నలుగురు, నాకు గోవిందు, సత్యనారాయణ, ఇంకా 4-5 తీసుకొచ్చారండి. కనీసం నన్ను కొడుతున్నప్పుడు ఎవ్వరూ కూడా కనీసం ముందుకు వచ్చి ఎందుకు కొడుతున్నారు అని కూడా ఎవ్వరు ఒక్కరు కూడా ఆపలేదు, కనీసం ఆపలేదండి. మీరు వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా మేము సబ్మిట్ చేసాము, దాంట్లో కూడా చూడండి. సో దీని పట్ల మాకు ఎంతైనా దీంట్లో మేము చేసింది ఏమీ లేదు. సుబ్రహ్మణ్యం గారు ఆయన పిలిచారు మమ్మల్ని, లావాదేవీలు మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి ఆయన అంతటికి ఆయన పిలిస్తేనే మేము ఇక్కడికి రావడం జరిగింది. నువ్వు నన్ను ఏమి చేయలేవు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వేమి చేయలేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమన్నా చేయగలను అని చెప్పి ఆయన స్పష్టంగా అనడం జరిగింది. అమ్మాయికి ఎలాంటి రక్షణ కూడా లేకపోతే ఇంకెందుకండి, అసలు ఏం చేయాలి? మేము చేసిన నేరం ఏంటి? వీడియో తీయడం, ఎవిడెన్స్లు కూడా మేము క్యాచ్ చేసుకోవడం కూడా మేము చేసిన నేరమా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ కార్తీక్, మనం చూస్తున్నాము పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు అయితే రెచ్చిపోయి హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజమండ్రికి చెందినటువంటి ఒక దళిత మహిళల మీద అమానుషంగా దాడి చేసి దాష్టికంగా పాల్పడిన ఘటన అయితే తాజాగా వెలుగులో వచ్చింది. సోషల్ మీడియాలో ఇవే విజువల్స్ వైరల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. వాస్తవంగా చూసినట్లయితే ప్రమీళారాణి అనే మహిళ భర్త ఒక సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనే మహిళ వ్యక్తికి సంబంధించి భవన నిర్మాణంలోని ఆర్థిక లావాదేవీలు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం ప్రమీళారాణి భర్త వెంట రావడం జరిగింది. ఆమెతో పాటు సోదరుడు, మరొక బాలుడు కూడా రావడం జరిగింది. అయితే ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యం ఉన్నాడో, సెటిల్మెంట్ చేసుకున్నారమ్మని పిలిచిన వ్యక్తి, తన తరపున జనసేన నాయకులు ఆ గ్రామానికి చెందినటువంటి అపర్ణదేవి ఆలయ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణతో పాటుగా జనసేన నాయకులు గోవింద్, మరి కొంతమందిని పిలిపించుకోవడం జరిగింది. అయితే అక్కడ ఈ సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు, వారి మధ్య మాట పెరిగింది. దీంతో ఆ మహిళ మీద తీవ్రంగా దాడి చేశారు. సెల్ ఫోన్లతో ఎందుకు మమ్మల్ని తీస్తున్నామని చెప్పి ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు ఆ మహిళను నెట్టేసిన పరిస్థితి ఉంది నేల మీద. దీంతో బాధితురాలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తన మీద జరిగిన దాడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.